హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్. ఫ్రెండ్స్, మనం వీటిలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆగస్టు 16, 17, 18 కరెంట్ ఈవెంట్స్ గురించి డీటెయిల్స్ చూద్దాం. మరి డీటెయిల్స్ వెళ్ళే ముందు ఈ వీడియో లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. మరి ఈరోజు మొదటి కరెంట్ ఈవెంట్ గాన చూస్తే, ఇటీవల ప్రారంభించబడిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ యువతకు ఉపాధి కల్పన, ఆప్షన్ బి వయోవృద్ధులకు పెన్షన్ కల్పన, ఆప్షన్ సి యువతకు ల్యాప్టాప్ పంపిణీ, ఆప్షన్ డి ఏదీ కాదు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ యువతకు ఉపాధి కల్పన. మరి దీనికి సంబంధించి వివరణగా మనం ఒకసారి చూస్తే, యువతకు ఉపాధి కల్పన కోసం 1,00,000 కోట్లతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. మరి దీనికి సంబంధించి ఇంకా కానీ చూస్తే, దేశ యువత కోసం ఆగస్టు 15 నుంచి 1,00,000 కోట్ల పథకం ఈ యొక్క ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా ప్రైవేట్ రంగంలో తొలిసారి ఉద్యోగం పొందిన యువతకు ప్రభుత్వం నుంచి 15,000 ఇస్తారు. కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు ప్రోత్సాహాలు అందిస్తారు. ఈ పథకం దాదాపు 3.5 కోట్ల మంది యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే, యువతకు ఉపాధి కల్పన. మరి ఏ రంగంలో ఉపాధి కల్పిస్తారంటే, ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పిస్తారు. దీనికి ఎంత ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందంటే 15,000 రూపాయలు ఇస్తుంది. ఈ పథకం ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతారంటే 3.5 కోట్ల మంది లబ్ధి పొందుతారు. సో ఇది ఈ పథకంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి రెండో కరెంట్ ఈవెంట్ లెక్కన మనము వెళ్ళిపోతే, మొదటి ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ 2025 యొక్క మస్కట్ ఏమిటి అనగా చూస్తే ఇంపార్టెంట్ ఇది. ఆప్షన్ ఏ ఇండియన్ క్రేన్, ఆప్షన్ బి హిమాలయన్ కింగ్ఫిషర్, ఆప్షన్ సి మంచు చిరుత, ఆప్షన్ డి ఇండియన్ బటర్ఫ్లై. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి హిమాలయన్ కింగ్ఫిషర్. సో ఇది హిమాలయన్ కింగ్ఫిషర్ అన్నమాట. మరి దీనికి సంబంధించి వివరణగా చూస్తే, ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ 2025ను జమ్మూ అండ్ కాశ్మీర్లో నిర్వహిస్తున్నారు. మరి ఎప్పుడు నిర్వహిస్తున్నారంటే ఆగస్టు 21 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. సో ఈ మొట్టమొదటి వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఇన్ ఇండియా. సో ఈ పని ఎక్కడ నిర్వహిస్తున్నారు? జమ్మూ కాశ్మీర్. ఎప్పుడంటే ఆగస్టు 21 నుంచి 23 వరకు. సో దీనికి తర్వాత ఇంకా మనకు అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి తర్వాత చూద్దాం. మరి మూడో కరెంట్ ఈవెంట్ కానీ చూస్తే, ఇటీవల బ్రిటన్ అత్యున్నత పౌర పురస్కారం కమాండర్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ CBE అందుకున్న తెలుగు మహిళ ఎవరు? ఆప్షన్ ఏ పూర్ణిమ తణుకు, ఆప్షన్ బి బుద్ధ పూర్ణిమ, ఆప్షన్ సి అపర్ణ తణుకు, ఆప్షన్ డి అంజనాదేవి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ పూర్ణిమ తణుకు. మరి ఈ పూర్ణిమ తణుకు గారి గురించి మనం వివరణగా చూస్తే, బ్రిటన్ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన కమాండర్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ CBE అవార్డుని ఇటీవల తెలుగు మహిళ పూర్ణిమ తణుకు అందుకున్నారు. సో ఈ అవార్డును కింగ్ చార్లెస్ సోదరి ప్రిన్సెస్ అనే నుంచి ఈమె అందుకున్నారు. మరి ఈ అవార్డును గతంలో ఎవరు పొందారంటే, ఖగోళ శాస్త్రవేత్త అయినటువంటి స్టీఫెన్ హాకింగ్, నోబెల్ గ్రహీత హెరాల్డ్ పింటర్, రగ్బీ ఆటగాడు జొనాథన్ పీటర్ విల్కిన్సన్తో పాటుగా మన దేశం నుంచి ఈ గౌరవాన్ని పొందిన వారిలో లేనా నాయర్ ఉన్నారు. సో ఈ అవార్డు అందుకున్న ఇది రెండో ఇండియన్ కూడా ఈమె అన్నమాట. సో మొదటి లేనా నాయరు, రెండోది ఈమె. మరి ఈ పూర్ణిమ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపేటలో జన్మించారు. ప్రస్తుతం ఈమె నేషనల్ డే నర్సరీస్ అసోసియేషన్ NDNAకు ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. ఇది UKలో ఉండేటువంటి బాల సంరక్షణ మరియు హక్కుల కోసం పనిచేసే అతిపెద్ద చారిటీ మెంబర్షిప్ అసోసియేషన్ అన్నమాట. మరి 2011లో ఈమె బ్రిటన్ పౌర పురస్కారాల్లో ఒకటైనటువంటి ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ OBEను కింగ్ చార్లెస్ చేతుల మీదుగా తీసుకున్నారు. సో ఇప్పుడేమో ఈమె కమాండర్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ CBE తీసుకున్నారు. గతంలో అంటే 2011లో ఏం తీసుకున్నారు? ఏమి OBEని తీసుకున్నారు. ఆర్డర్ ఆఫ్ కమాండర్ ఎంపైర్ అనే పథకాన్ని తీసుకున్నారు అన్నమాట. సో ఇది నెక్స్ట్ నాలుగో కరెంటు ఈవెంట్ కానీ చూస్తే, ఇటీవల తమిళనాడు ప్రభుత్వం డాక్టర్ APJ అబ్దుల్ కలాం పురస్కారంను ఎవరికి ప్రదానం చేసింది? ఆప్షన్ ఏ శివన్,
ఆప్షన్ బి వి నారాయణ్, ఆప్షన్ సి కృష్ణ ఎల్లా, ఆప్షన్ డి విజయకాంత్. మరి దీనికి సరైన సమాధానం కానీ చూస్తే ఆప్షన్ బి వి నారాయణ్ గారికి. మరి వివరణలోకి వెళ్ళిపోతే ఇస్రో చైర్మన్కు తమిళనాడు ప్రభుత్వ పురస్కారం వచ్చింది. మరి ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్కు తమిళనాడు ప్రభుత్వం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారంతో గౌరవించింది. అంతరిక్ష పరిశోధన రంగంలో ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా చెన్నైలో శుక్రవారం జరిగిన స్వతంత్ర వేడుకల్లో సీఎం ఎంకే స్టాలిన్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. వి నారాయణ గారు ఇస్రో చైర్మన్. ఇస్రో చైర్మన్ గతంలో కూడా మనం ఏం చెప్పుకున్నాము, బిర్లా స్మార్ట్ అవార్డు కూడా వచ్చిందని చెప్పి ఈ మధ్య కరెంట్ అఫైర్స్ నేను చెప్పాను. మరి ఇంకా ఏమొచ్చా చూడండి. వి నారాయణ గారికి వచ్చినటువంటి ఇతర పురస్కారాలుగా మనం ఒకసారి చూస్తే ఇస్రో చైర్మన్ వి నారాయణకు ఓయూ గౌరవ డాక్టరేట్ కూడా వచ్చిందనమాట. ఇక్కడ 84వ కాన్వొకేషన్లో ప్రదానం చేయనున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇంకే ఈ ఓయూ గౌరవ డాక్టరేట్ వచ్చింది. మరి ఇంకొక అవార్డు కూడా నేను చెప్పాను, ఇస్రో చీఫ్కు బిర్లా స్మారక అవార్డు అన్నమాట. ఈ బిర్లా స్మారక అవార్డు కూడా గతంలో మనము డిస్కస్ చేసుకొని ఉన్నాం. మరి 5వ కరెంట్ ఈవెంట్ కానీ చూస్తే 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఏ థీమ్తో నిర్వహించారు? ఆప్షన్ ఏ వికసిత భారత్, ఆప్షన్ బి అమృత భారత్, ఆప్షన్ సి నయా భారత్, ఆప్షన్ డి నమో భారత్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి నయా భారత్ అనేటువంటి థీమ్తో నిర్వహించడం జరిగింది. మరి దీనికి సంబంధించి రిలేటివ్ అంశం ఏంటంటే ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే దేశాలు ఏవి? చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. మీకోసం ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి కానీ చూస్తే భారతదేశం 1947 నుంచి స్వతంత్రం వచ్చింది మనకు తెలుసు. ఎవరి నుంచి పొందిందంటే బ్రిటన్ నుంచి పొందింది. నెక్స్ట్ దక్షిణ కొరియా, సౌత్ కొరియా కూడా 1945 నుంచి స్వతంత్రం వచ్చింది. దీనికి ఎవరి నుంచి వచ్చిందంటే జపాన్ నుంచి వీళ్ళు స్వతంత్రం పొందారు. రిపబ్లిక్ ఆఫ్ కాంగో 1960లో స్వతంత్రం పొందింది. ఎవరి నుంచి స్వతంత్రం పొందారంటే ఫ్రాన్స్ నుంచి స్వతంత్రం పొందారు. నెక్స్ట్ పోతే బహ్రైన్ కూడా 1971 నుంచి స్వతంత్రం పొందింది. ఎవరి నుంచి అంటే బ్రిటన్ నుంచి పొందింది. ఇంకా లిచెస్టైన్ అనేటువంటిది కూడా ఉంది 1940లో. ఈ లిచెస్టైన్ గురించి కూడా మన కరెంట్ ఈవెంట్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇదేంటంటే డబల్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అనమాట లిచెస్టైన్. లిచెస్టైన్ ఇంకోటి నెక్స్ట్ పోతే మనము చెప్పుకుంటే ఉజ్బెకిస్తాన్. ఇవి రెండు డబల్ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అని చెప్పి చెప్పుకున్నాం. ఇక్కడ స్వతంత్రం పొందినటువంటి దేశాలు ఆగస్టు 15 స్వతంత్రం పొందిన దేశాలు 4 దేశాలు ఉన్నాయి. భారతదేశం, దక్షిణ కొరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, బహ్రెయిన్, లిచెస్టైన్ అన్నమాట. మరి ఇక్కడ గాన ఒక చిన్న నోట్ ఇచ్చారు. ఏంటంటే బహ్రెయిన్ 1971 ఆగస్టు 15న బ్రిటన్ నుంచి స్వతంత్రం పొందినప్పటికీ అది అధికారికంగా డిసెంబర్ 16న స్వతంత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఆ దేశ దివంగత పాలనైనటువంటి ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా మొదటిసారిగా సింహాసనాన్ని అధిష్ఠించిన గుర్తుగా ఏటా డిసెంబర్ 16న ఈ వేడుకలు జరుపుకుంటారు. ఈ బహ్రెయిన్ ఏమంటే 1971లో బ్రిటన్ నుంచి ఆగస్టు 15న స్వతంత్రం పొందింది. అయినా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మొదటి రాజు ఎవరైతే సింహాన్ని అధిష్ఠించారో వాళ్ళ గుర్తుగా డిసెంబర్ 16న స్వతంత్ర వేడుకలను జరుపుకుంటుంది. నెక్స్ట్ మరి ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒక రికార్డు ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏకబిగిన 103 నిమిషాలు ప్రసంగించి ఎర్రకోట పైన రికార్డు సాధించాడు ఈయన. గతంలో ఈయన పేరు మీదే 98 నిమిషాల రికార్డు ఉంది. ఆయన రికార్డు ఆయనే బదులు కొట్టుకొని ఈసారి 103 నిమిషాలు ప్రసంగించారు. మరి దీనికి సంబంధించి ఒకసారిగా చూస్తే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట పైన 103 నిమిషాల పాటు ఏకధాటిగా ప్రసంగించి రికార్డ్ సృష్టించాడు. గతంలో ప్రధాని ఇంత సుదీర్ఘమైన స్వతంత్ర దినోత్సవ సందేశాన్ని జాతి జనులకు అందించలేదు. గత సంవత్సరం స్వతంత్ర దినోత్సవ సందర్భంగా 98 నిమిషాల పాటు ప్రసంగించి రికార్డ్ సృష్టించిన మోడీ తన రికార్డు తానే అధిగమించారు. మరి ఈయన తన రికార్డు తానే అధిగమించారు. ఇదొక రికార్డు. మరి ఆల్రెడీ ఇప్పటికీ నరేంద్ర మోడీ గారికి విదేశీ అవార్డులు చాలా వచ్చాయి. 24 దేశాల నుంచి తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 24, 25, 24 అనుకుంటున్నాను. మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి. మరి ఆయన 2017లో ఎర్రకోట నుంచి 56 నిమిషాలు ప్రసంగించారు. తర్వాత
అంటే 2017లో 56 నిమిషాలు ప్రసంగించారు. ఇప్పటివరకు మోడీ ఎర్రకోట ప్రసంగాల్లో అతి తక్కువ నిడివి కలిగింది అదే అన్నమాట. సో, ఆయన అంటే 2017లో ప్రసంగించినటువంటిదే చాలా తక్కువది. మిగతావన్నీ ఎక్కువన్నమాట. సో, ఇది. అయితే గతంలో గాని చూస్తే తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఇక్కడ ఆహ్, 1947లో సిద్ధించినప్పుడు తొలి ప్రసంగం 72 నిమిషాలు సాగింది. అతి తక్కువ నిడివి కలిగిన ప్రసంగాలు చేసిన ఖ్యాతి కూడా జవహర్లాల్ నెహ్రూ పైన ఉండేది. ఇందిరాగాంధీ కూడా 1954లో నెహ్రూ, 66లో ఇందిరాగాంధీ ఎర్రకోట నుంచి 14 నిమిషాల పాటు ప్రసంగాలు చేసినట్టు మనకిక్కడ తెలుస్తుంది. సో, 54లో నెహ్రూ, 66లో ఇందిరాగాంధీ 14 నిమిషాలు, చెరో 14 నిమిషాలు మాట్లాడారన్నమాట. మరి దీనికి మరొక కరెంట్ ఈవెంట్స్‌లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఇటీవల సైపాన్ ఇంటర్నేషనల్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుపొందారు? ఆప్షన్ ఏ రితు మహేష్, ఆప్షన్ బి తాన్యా హేమంత్, ఆప్షన్ సి సైనా నెహ్వాల్, ఆప్షన్ డి సానియా మీర్జా. మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి తాన్యా హేమంత్. మరి దీనికి సంబంధించి మనము వివరణలో గాని చూస్తే ఈ యొక్క సైపాన్ టైటిల్ అనేటువంటిది ఒక బ్యాడ్మింటన్‌కి సంబంధించి అన్నమాట. భారత యువ షట్లర్ తాన్యా హేమంత్ సైపాన్ ఇంటర్నేషనల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. యూఎస్ఏలోని నార్థర్న్ మరియానా ద్వీపంలో జరిగిన ఈ పోటీల్లో మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ తాన్యా 15-10, 18-8తో అన్సీడెడ్ ప్లేయర్ కనే సకాయ్ జపాన్ను ఓడించింది. బీడబ్ల్యూఎఫ్ కొత్త స్కోరింగ్ పద్ధతిని ప్రయోగాత్మకంగా ఉపయోగించాలని నిర్వహిస్తున్న ఈ టోర్నీలో సైపాన్ ఓపెన్ కూడా భాగం. గతంలో ఏమేమి గెలుపొందిందంటే ఇండియా ఓపెన్ 2022ను, ఇరాన్ ఫజర్ ఇంటర్నేషనల్ 2023ను, ఇండిగో ఓపెన్ 2024 టోర్నీల్లో తాన్యా విజేతగా నిలిచింది. సో, గత ఏడాది అజర్బైజాన్ టోర్నీలో రన్నరప్ అయిందన్నమాట. సో, గత ఏడాది ఈ తాన్యా ఇంటర్నేషనల్ అజర్బైజాన్లో జరిగింది. ఇప్పుడేమో అమెరికాలోని నార్థర్న్ మరియా ద్వీపంలో జరిగింది అన్నమాట. సో, మహిళల సింగిల్స్ ఎవరు గెలిచారంటే తాన్యా హేమంత్. మరి 7వ కరెంట్ ఈవెంట్ కానీ చూస్తే ఇటీవల ప్రారంభించిన సభాసార్ ఏఐ టూల్ అనేది ఒక పార్లమెంట్ సమావేశాలను పర్యవేక్షించే ఏఐ టూలు, అసెంబ్లీ సమావేశాలను పర్యవేక్షించే ఏఐ టూలు, గ్రామసభ సమావేశాలను నిమిషాలను స్వయంచాలకంగా రూపొందించే ఏఐ సాధనం పైవన్నీ సరైనవే. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి గ్రామసభ సమావేశాల నిమిషాలను స్వయంచాలకంగా రూపొందించే ఒక ఏఐ సాధనం అన్నమాట. సో, ఇంపార్టెంట్ ఇది. సో, ఈ సభాసార్ ఏఐ టూల్. మరి దీనికి సంబంధించి వివరణలోకి వెళ్ళిపోతే పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆగస్టు 15, 2025న నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేక గ్రామ సభల నివేదికలను రూపొందించడానికి ఈ సభాసార్ టూల్ను రూపొందించాలని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. అయితే తొలి దశలో త్రిపురలో ఉండే మొత్తం 1194 గ్రామ పంచాయతీలకు ఈ ప్రత్యేక గ్రామసభ నివేదికల తయారీకి ఈ టూల్ను ఉపయోగించున్నారు. సో, తొలి దశలో ఎక్కడంట త్రిపురలో ప్రయోగిస్తున్నారు దీన్ని. మరి ఈ సభాసార్ ఏఐ టూల్ యొక్క ప్రత్యేకతలు కానీ చూస్తే సభాసార్ అనేటువంటిది అధునాతన ఏఐ మరియు న్యాచురల్ లాంగ్వేజెస్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఉపయోగించి సంభాషణను లిఖిత రూపంలోకి మార్చి ముఖ్యమైన నిర్ణయాలు, కార్యాచరణ పాయింట్లను గుర్తించి వాటిని ఒక పద్ధతి ప్రకారం సమావేశ నివేదికగా రూపొందిస్తుందంట. మరి దీనికి సంబంధించి బహుభాషల మద్దతు కూడా ఉంటుందంట. భారత ప్రభుత్వం యొక్క నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్ అయిన భాషినితో అనుసంధానించబడిన ఈ టూల్ ప్రస్తుతం 13 భారతీయ భాషల్లో పనిచేస్తుంది. సో, ఇది దేంతో అనుసంధానం చేసినట్ట భాషినితో అనుసంధానం చేయడం జరిగింది. సో, ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో, ఇక్కడ ఏఐ టూల్ అనేటువంటిది ఎన్ని భాషలో పనిచేస్తుందంటే 13 భారతీయ భాషలు ప్రస్తుతానికి. మళ్ళీ దీన్ని ఇంకా చేర్చొచ్చు. అంతేకాకుండా భారత ప్రభుత్వం యొక్క నేషనల్ లాంగ్వేజెస్ ట్రాన్స్లేషన్ మిషన్ అయినటువంటి భాషినితో దీన్ని అనుసంధానం చెందింది. సో, ఈ భాషిని పైన క్వశ్చన్ రావచ్చు ఎగ్జామ్లో. సో, నెక్స్ట్ డైరెక్ట్గా కూడా క్వశ్చన్ సభాసార్ అనేటువంటిది కూడా మనం కూడా అడగవచ్చు అన్నమాట. సో, ఈ భాషని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పోతే గగన్యాన్ ప్రాజెక్టుకి సంబంధించి అక్టోబర్లో ఈ జీవన ప్రయోగం ఉంటుందని చెప్పి షార్ డైరెక్టర్ పద్మకుమార్ వెల్లడించారు. ఇంతకుముందేమో ఇస్రో చైర్మన్కి ఏమో వి నారాయణ గారికి తమిళనాడు ప్రభుత్వం వచ్చింది,
ఓయూ గౌరవ డాక్టరేట్ వచ్చింది. అంతేకాకుండా బిర్లా స్మారక అవార్డు వచ్చాయి. మరి షార్ డైరెక్టర్ ఎవరుంటా? పద్మ కుమార్. సో, షార్ అనేటువంటి శ్రీహరికోటలో ఉంటదనమాట ఇది. సో, దీనికి సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఏడాది అక్టోబర్లో G1 మానవరహిత ప్రయోగించినట్లు షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ తెలిపారు. సో, ఇది G1 అనేటువంటిది ఒక మానవరహిత గగన్యాన్ ప్రాజెక్ట్ అన్నమాట. మరి తిరుపతి జిల్లాలో ఆయన విలేకరులతో దాని గురించి చెప్పడం చెప్పింది. వచ్చే ఏడాది G2, G3 ప్రయోగాలు కూడా చేపట్టినట్లు వాళ్ళు చెప్పారన్నమాట. సో, నెక్స్ట్ ఇక్షక్ సర్వే నౌక. సో, ఈ ఇక్షక్ సర్వే నౌకను చూస్తే రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కొత్తగా రూపొందించిన ఇస్వక్ సర్వే నౌకను భారత నౌకాదళం గురువారం అందజేసింది. భారత నౌకాదళానికి గురువారం అందజేశారు. BRSEకు అందించిన 3వ సర్వే నౌక ఇదన్నమాట. ఈ నౌక సముద్ర గర్భంలో వనరులను, నిర్మాణాలను పరిశీలనకు ఉపయోగపడుతుంది. ఈ నౌక ఒక హెలికాప్టర్ను మోయగలదని, తక్కువ స్థాయి పోరాటంలో పాలు పంచుకోవడంతో పాటు సముద్రంలో ఒక ఆసుపత్రిలా ఉపయోగపడుతుందని BRSE తెలిపింది. నెక్స్ట్ 9వ కరెంట్ ఈవెంట్ కానీ చూస్తే స్కోచ్ అవార్డు అనేటువంటిది నారావారిపల్లె స్కోచ్ అవార్డు వచ్చింది. మరి ఏంది ఈ అవార్డు ఎందుకు వచ్చింది కానీ చూస్తే PM సూర్యగర్ పథకం కింద CM స్వగ్రామం నారావారిపల్లెకు స్కోచ్ అవార్డు లభించింది. పైలట్ ప్రాజెక్టుగా రంగంపేట, కందులవారిపల్లి, చినరామాపురం, నారావారిపల్లిలో 1600 ఇళ్లపైన సోలార్ రూఫ్టాప్ ప్రాజెక్టులను తక్కువ వ్యవధిలో అధికారులను పూర్తి చేశారు. దీన్ని గుర్తింపుగా స్వర్ణ నారావారిపల్లె కింద గుర్తిస్తూ స్కోచ్ గ్రూపు తిరుపతి జిల్లా కలెక్టర్కు ఇక్కడ లేఖ పంపారు. సెప్టెంబర్ 20న ఢిల్లీలో జరిగే స్కోచ్ సదస్సులో ఈ అవార్డులను ఇక్కడ అందుకోనున్నారన్నమాట. అంతేకాకుండా ఇతర అవార్డులు ఏమేమి వచ్చాయంటే హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ ప్రకటించినందుకు స్పెషల్ స్టేట్ అవార్డును ముంబైకి చెందిన రెన్యూవబుల్ ఎనర్జీ ప్రమోషన్ అసోసియేషన్ ప్రకటించింది. సో, హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్కి సంబంధించి స్పెషల్ స్టేట్ అవార్డు అనమాట. హైడ్రోజన్ ఎకానమీ విజన్ 2047 కింద ప్రెస్టీజియస్ అవార్డు కూడా వచ్చింది. సో, ఇప్పుడు చూడు, స్పెషల్ స్టేట్ అవార్డు వచ్చింది, ప్రెస్టీజియస్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ PSU విభాగంలో గవర్నెన్స్ నౌ కేటగిరీలో APSPDCL MD కమలాకర్ బాబుకు లా అవార్డు ఆఫ్ ఎక్సలెన్స్తో పాటు ఏడాది వచ్చిన వివిధ అవార్డులకు CS విజయానంద్కు CMకు వివరించారు. సో, ఇది విషయం. నెక్స్ట్ 10వ కరెంట్ ఈవెంట్ కానీ చూస్తే అత్యధికంగా యువత మెచ్చిన నగరం బ్యాంకాక్ అన్నమాట. సో, ప్రపంచవ్యాప్తంగా 30 సంవత్సరాలలోపు యువత మెచ్చినటువంటి నగరాల్లో బ్యాంకాక్ థాయిలాండ్ అగ్రస్థానంలో నిలిచింది. సో, అందుకు ధరలు, సంస్కృతి, రాత్రి వేళల్లో వినోదభరిత జీవితం, నాణ్యమైన జీవితం, ఈ 4 అంశాల ఆధారంగా ఈ అవార్డును ఇవ్వడం జరిగిందన్నమాట. అయితే మొదట బ్యాంకాక్ ఉంటే, రెండోది మెల్బోర్న్ ఆస్ట్రేలియా, 3 కేప్ టౌన్ దక్షిణాఫ్రికా, 4 న్యూయార్క్ యునైటెడ్ స్టేట్స్, 5 కోపెన్హాగన్ డెన్మార్క్, 6 బార్సిలోనా స్పెయిన్, 7 ఎడిన్బర్గ్ యునైటెడ్ కింగ్డమ్, 8 మెక్సికో సిటీ మెక్సికో, 9 లండన్ యునైటెడ్ కింగ్డమ్, 10 షాంఘై చైనా. సో, మన ఇండియా అయితే ఎక్కడ టాప్ 10లో లేదు. సో, నెక్స్ట్ 2000 మీటర్ల స్టీపుల్ చేజ్లో అంకితకు జాతీయ రికార్డ్ అనేటువంటిది ఒకటి వచ్చింది. మరి ఏంది చూస్తే మహిళల 2000 మీటర్ల స్టీపుల్ చేజ్ ఒలింపియన్ అంకిత ధ్యాని జాతీయ రికార్డు నమోదు చేసింది. గ్రాండ్ స్లామ్ జెరూసలేం అథ్లెటిక్స్ మీట్లో 23 ఏళ్ల అంకిత 6 నిమిషాలు 13.92 సెకండ్లలో పూర్తి చేసి స్వర్ణం సొంతం చేసుకుంది. ఈ క్రమంలో పారుల్ చౌదరి పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. ఈ విజయంతో టోక్యోలో ప్రపంచ ఛాంపియన్షిప్కి ఈమె ఎంపికయ్యే అవకాశాలు అంకితకు మెరుగుపడిందన్నమాట. సో, 2004 ఒలింపిక్స్లో అంకిత 5000 మీటర్ల పరుగులో పోటీ పడింది. ఇదే విభాగంలో 2023లో ఆసియా అథ్లెటిక్స్లో కాంస్యం కూడా ఈమె నెగ్గింది. సో, 2000 స్టీపుల్ చేంజ్ అనమాట అంకితకు పథకం రావడం జరిగింది. సో, నెక్స్ట్ మనం 12th కరెంట్ ఈవెంట్స్ కానీ చూస్తే ICIC ప్లేయర్ ఆఫ్ ద మంత్గా శుభ్మన్ గిల్. సో, జూలై మంత్కి సంబంధించి
ఐసీఐసీ అవార్డులను ప్రకటించింది. సో మరి జూలై మంత్లో ప్లేయర్ ఆఫ్ ద మంత్గా శుభ్మన్ గిల్కి రావడం జరిగింది. అదే మాదిరిగా ఐసీఐసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ దక్కించుకోవడం శుభ్మన్ గిల్ కెరియర్లో ఇది 4వసారి అండి ఫ్రెండ్స్. మరి ఐసీఐసీ మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఇంగ్లాండ్ బ్యాటర్ సోఫియా డంక్లీకి ఎంపికైందన్నమాట. సో ఐసీఐసీ జూలై మంత్కేమో శుభ్మన్ గిల్కి ఇది 4వది. అదే మాదిరిగా ఐసీఐసీ జూలై మంత్ ప్లేయర్ లేడీస్లో సంబంధించి చూస్తే ఉమెన్స్లో సంబంధించి డంక్లీ ఎంపిక, సోఫియా డంక్లీ అనమాట. ఇంగ్లాండ్ ఈమె బ్యాటరు. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఇది ఆగస్టు 16th, 17th, 18th కరెంట్ ఈవెంట్స్. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.